Okay, good morning, children. And now let's continue our previous lesson. We were discussing about the heart. I introduced the circulatory system, the importance of a pumping organ in the body. That is, the pumping organ in our body is nothing but the heart. And this contractions and expansions of the heart is what makes that sound of life. That is the lub-dub sound. The lub-dub sound is made by the contractions and expansions of the muscles of the heart. And studying about the heart is called as cardiology. And in the previous class, we discussed about what is the stethoscope. Stethoscope. This is the instrument that is used to listen to the beat of the heart. So whenever you go to a physician or you go to a doctor, the first thing that they do is they observe the beat of the heart. The functioning of the heart is heard by making use of this instrument, which is called as the stethoscope. And this instrument was first discovered in the year 1816 by a person called as Reine-Laennec. Reine-Laennec is the person. Reine-Laennec is the person who discovered the stethoscope. The stethoscope was discovered by a scientist called as Reine-Laennec. So that is about the stethoscope, Nana. And now yesterday in the previous class we were discussing about the structure of the heart. I told you that the heart comprises of 4 chambers. That is the upper chambers. Here you can see clearly the 4 chambers. This is one, here 2, 3 and 4. These are the 4 chambers of the heart. The upper chambers of the heart, they are called as auricles. The upper chambers of the heart, పైకుండే ఛాంబర్స్ ని ఆరికల్స్ అంటారు. కింద ఉండే ఛాంబర్స్ ని వెంట్రికల్స్ అంటారు. ఆరికల్స్, వెంట్రికల్స్. పైన ఉండే రెండింటిని ఆరికల్స్ అంటారు. కింద ఉండే 2 ఛాంబర్స్ ని వెంట్రికల్స్ అంటారు. వాటిని చూసుకుంటే కనుక ఆరికల్స్ ఎట్లా ఉంటాయి? ఆరికల్స్ చిన్నగా ఉంటాయి. ఆరికల్స్ దే ఆర్ స్మాల్ ఇన్ సైజ్. ఆరికల్స్ చిన్నగా ఉంటాయి. వెంట్రికల్స్కి వచ్చేటప్పటికి ఆరికల్స్ కన్నా పెద్ద ఉంటాయి. ద వెంట్రికల్స్ ఆర్ బిగ్గర్ దెన్ ద ఆరికల్స్. ఆరికల్స్ చిన్న సైజులో ఉంటాయి అన్నమాట. మళ్ళీ అప్పర్ auricles are divided are 2. That is the right auricle. The auricle towards the right side is called as the right auricle. ఇంకోవైపు లెఫ్ట్ సైడ్ ఉండేది అంటున్నా లెఫ్ట్ ఆర్కిల్. ఈ డయాగ్రామ్ లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రైట్ సైడ్ రైట్ ఆర్కిల్, రైట్ వెంట్రికల్ పెద్దగా ఉంటాయి. సో అన్ని ఛాంబర్స్ ఈక్వల్ సైజ్ లో ఉండవు. ఆర్కిల్స్ చిన్నవి, వెంట్రికల్స్ పెద్దవి. మళ్ళీ ఆ ఆర్కిల్స్ లో మళ్ళీ రైట్ ఆర్కిల్ పెద్దది, లెఫ్ట్ ఆర్కిల్ చిన్నది. అట్లానే రైట్ వెంట్రికల్ పెద్దది, లెఫ్ట్ వెంట్రికల్ చిన్నది. లెఫ్ట్ సైడ్ ఆర్కిల్ వెంట్రికల్ చిన్నగా ఉంటాయి, రైట్ సైడ్ ఆర్కిల్ వెంట్రికల్ పెద్దగా ఉంటాయి అన్నమాట. సో పైనుండే ఛాంబర్స్ ఆరికల్స్. ఆ పై ఛాంబర్స్ కింద ఉండే ఛాంబర్స్ ఆఫ్ ద హార్ట్ ని వెంట్రికల్స్ అంటారు. ఇప్పుడు ద ఫంక్షనింగ్ ఆఫ్ ద హార్ట్ ఇస్ ద పంపింగ్ ఆఫ్ ద బ్లడ్. సో ఇట్ రిసీవ్స్ బ్లడ్ ఫ్రమ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ నుండి ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా, బ్లడ్ వెజల్స్ అనేవి ఉంటాయి. బ్లడ్ వెజల్స్ లో 3 రకాలు. అవేంటి? వెయిన్స్, ఆర్టరీస్ అండ్ the capillaries. So the veins which carry the impure blood carry చేసేవి veins అనే ఉంటాయి కదా. ఆ veins ఏం చేస్తాయంటే they dump the blood, they bring the blood and dump it into the right auricle. ఇదొక పెద్ద మేజర్ vein. ఈ vein ని superior vena cava అంటారు. ఈ vein ని superior vena cava అని అంటారు. ఏది? ఆ పైన ఉండే పెద్ద వెయిన్ ని సుపీరియర్ వీనా కేవా కాకపోతే ప్రీ క్యావెల్ వెయిన్ అని కూడా అంటారు అనమాట. సుపీరియర్ వీనా కేవా కానీ ప్రీ క్యావెల్ వెయిన్ అని కూడా అంటారు. ఏది? ఈ వెయిన్. ఇదేం చేస్తుంది? హెడ్, నెక్ నుండి బ్లడ్ ని తీసుకొస్తుంది. ఆ వెయిన్ అనగానే మీకు అర్థం అవ్వాలి, ఇంప్యూర్ బ్లడ్ అని. సుపీరియర్ వీనా కేవా ఆర్ ప్రీ క్యావెల్ వెయిన్. ఈ వెయిన్ ఏం చేస్తుంది? ఇంప్యూర్ బ్లడ్ ని తీసుకొచ్చి రైట్ ఆర్కిల్ లోకి ఇట్ పోర్స్ ఆర్ డంప్స్ ద బ్లడ్ ఇన్ టు ద రైట్ ఆర్కిల్, ద ఇంప్యూర్ బ్లడ్. అండ్ హియర్ వీ హ్యావ్ ద నెక్స్ట్ పోస్ట్ క్యావల్ వెయిన్ అని అనొచ్చు, లేకపోతే ఇన్ఫీరియర్ వీనా కేవా అని కూడా అనొచ్చు. దీన్ని
ఇన్ఫీరియర్, అది సుపీరియర్ వీనా కేవా, ఇది ఇన్ఫీరియర్ వీనా కేవా. ఇన్ఫీరియర్ వీనా కేవా, ఇన్ఫీరియర్ వీనా కేవా. దాన్ని ఏమన్నారు? ప్రీ క్యావెల్ వెయిన్. అది ఇది పోస్ట్ క్యావెల్ వెయిన్. దిస్ ఈస్ ద పోస్ట్ క్యావెల్ వెయిన్. సో నెక్ నుండి ట్రంక్, హ్యాండ్స్, అండ్ లెగ్స్, ఈ పార్ట్స్ ఆఫ్ ద బాడీ నుండి ఇంప్యూర్ బ్లడ్ ని తీసుకొచ్చే మేజర్ వెయిన్ ఇది ద ఇన్ఫీరియర్ వీనా కేవా ఆర్ ద పోస్ట్ క్యావెల్ వెయిన్. సో దీస్ క్యావెల్ వెయిన్స్ దే ఆర్ రెస్పాన్సిబుల్. హార్ట్ నుండి కొరోనరీ వెయిన్, హార్ట్ మజిల్స్ కూడా ప్యూర్ బ్లడ్ కావాలి, ఇంప్యూర్ బ్లడ్ వాటి నుండి తీసుకెళ్ళాలి. హార్ట్ నుండి తెచ్చే బ్లడ్ ని తెచ్చి రైట్ ఆర్కిల్ లోకి పోసేదేది ద కొరోనరీ వెయిన్. కొరోనరీ వెయిన్ brings blood from the muscles of the heart. A blood, impure blood. This brings the impure blood. ఇంప్యూర్ బ్లడ్ అని తీసుకొస్తుంది హార్ట్ మజిల్స్ ఆఫ్ ద హార్ట్ నుండి. సో సుపీరియర్ వీనా కేవా ఎక్కడి నుండి తెస్తుంది? సుపీరియర్ వీనా కేవా వచ్చేసి హెడ్ అండ్ నెక్ నుండి ఇంప్యూర్ బ్లడ్ తెస్తుంది. మిగతా పార్ట్స్ ఆఫ్ ద బాడీ, లెగ్స్, హ్యాండ్స్ అండ్ ట్రంక్ ఆఫ్ ద బాడీ నుండి ఇంప్యూర్ బ్లడ్ ని తెచ్చేది ఏది? ఇన్ఫీరియర్ వీనా కేవా. తర్వాత హార్ట్ మజిల్స్ ఆఫ్ ద హార్ట్ నుండి కొరోనరీ వెయిన్స్. ఇవన్నీ ఎక్కడికి ఓపెన్ అవుతాయి? దే ఓపెన్ ఇన్ టు ద రైట్ ఆరికల్. Now this right auricle, the blood that enters into the right auricle now has to move from the right auricle into the right ventricle. Right auricle నుండి right ventricle లోకి మూవ్ అవ్వాలి. This is the movement of the blood. రైట్ ఆరికల్ లోకి క్యావెల్ వెయిన్స్, పోస్ట్ క్యావెల్ వెయిన్స్, ప్రీ క్యావెల్ వెయిన్స్, కొరోనరీ వెయిన్స్, ఇవన్నీ మేజర్ వెయిన్స్ అన్నమాట బాడీలో. ఈ వెయిన్స్ అన్ని తెచ్చి బ్లడ్ ని రైట్ ఆరికల్ లోకి డంప్ చేస్తాయి. రైట్ ఆరికల్ నుండి బ్లడ్ ఎక్కడికి పోవాలి? రైట్ వెంట్రికల్ లోకి పోవాలి. రైట్ వెంట్రికల్ లోకి పోవాలంటే ద ఓపెనింగ్ రైట్ ఆరిక్యులో వెంట్రికులర్ అపర్చర్ అంటారు దీన్ని. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద రైట్ ఆరిక్యులో వెంట్రికులర్ అపర్చర్. అండ్ దిస్ అపర్చర్ ఈస్ గార్డెడ్ బై 3 valves. The valves that are present guarding the right auriculoventricular aperture is called as the tricuspid valve. Tricuspid valve. Tricuspid. ఈ వాల్వ్ ని ట్రైకస్పిడ్ వాల్వ్ అంటారు. ఆ ట్రైకస్పిడ్ వాల్వ్ ఏం చేస్తుంది? బ్లడ్ రైట్ ఆరికిల్ నుండి రైట్ వెంట్రికల్ లోపలికి రాగానే ద వాల్వ్స్ క్లోజ్ టైట్లీ అండ్ డు నాట్ అలౌ ద బ్లాక్ ఫ్లో ఆఫ్ ద బ్లడ్. మీకు ఇదివరకు కూడా పోయిన క్లాస్ లో చెప్పాను, బ్లడ్ ఈజ్ ఆల్వేస్ యూనిడైరెక్షనల్. ద ఫ్లో ఆఫ్ బ్లడ్ ఈజ్ ఆల్వేస్ యూనిడైరెక్షనల్, అంటే ఒకవైపే పోతుంది. దానికి హెల్ప్ చేసేవేవి? స్ట్రక్చర్స్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ ద వాల్వ్స్ అనే స్ట్రక్చర్స్ అన్నమాట. అందుకని వాల్వ్స్, హార్ట్ లో ఉన్న ఈ వాల్వ్స్ ని దేంతో పోలుస్తారంటే దే ఆర్ కంపేర్ టు ద ట్రాఫిక్ పోలీస్. అంటే మన అవుటర్ వరల్డ్ లో ట్రాఫిక్ పోలీస్ తో పోలుస్తారు. ఏది? వాల్వ్స్. ట్రాఫిక్ పోలీస్ ఆఫ్ ద హార్ట్. ట్రాఫిక్ పోలీస్ ఆఫ్ ద హార్ట్ ఏంటంటే దే ఆర్ ద వాల్వ్స్. బయట ప్రపంచంలో ట్రాఫిక్ పోలీస్ ఏం చేస్తారు? వెహికల్స్ అన్నిటినీ ఒకే డైరెక్షన్ లో పోయేటట్టు చూసే బాధ్యత ఎవరిది? ట్రాఫిక్ పోలీస్ది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు వెహికల్స్ పోయినాయి అనుకో, ఏమవుతుంది? ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, ఇంకా అందరికీ ఇబ్బంది. ఆ విధంగానే బ్లడ్ కూడా ఇష్టం వచ్చినట్టు ఆపోజిట్ డైరెక్షన్ లో ఫ్లో అవ్వకూడదు, యూని డైరెక్షన్ లో ఫ్లో అవ్వాలి. అందుకని వాల్వ్స్ ని దేంతో పోలుస్తారు? దే ఆర్ కంపేర్ టు ద ట్రాఫిక్ పోలీస్. యాజ్ ఇన్ ద అవుటర్ వరల్డ్ ద ట్రాఫిక్ పోలీస్ వాట్ డస్ హీ డూ? హీ మేక్స్ ద వెహికల్స్ టు గో ఇన్ వన్ డైరెక్షన్. ఒకే డైరెక్షన్ లో వెహికల్స్ వెళ్ళేటట్టు చూస్తాడు ఆయన. ఆ విధంగానే వాల్వ్స్ కూడా. ఇప్పుడు ఏం చెప్పుకున్నాము? బ్లడ్, లెట్స్ సీ ద జర్నీ ఆఫ్ ద బ్లడ్. రైట్ ఆరికల్స్ కి దేని ద్వారా చేరింది? క్యావెల్ వెయిన్స్ ద్వారా రైట్ ఆరికల్ లోకి ఇంప్యూర్ బ్లడ్ చేరింది. ఇంప్యూర్ బ్లడ్ రైట్ ఆరికల్స్ నుండి ఎక్కడికి మూవ్ అవుతుంది? ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద రైట్ వెంట్రికల్స్. రైట్ వెంట్రికల్ లోకి మూవ్ అవుతుంది. మూవ్ అవ్వగానే ఇమీడియట్ గా అక్కడ గార్డ్ చేసే వాల్వ్ ఏంటి? ద ట్రైకస్పిడ్ వాల్వ్. ట్రైకస్పిడ్ వాల్వ్ క్లోజ్ అవ్వగానే వెంట్రికల్స్ కంట్రాక్ట్ అవుతాయి. వెంట్రికల్స్ కంట్రాక్ట్ అయినప్పుడు ఇక్కడ హియర్ దిస్ ఓపెనింగ్ is guarded by the valves called as the pulmonary valves. ఇవి ఓపెన్ అవుతాయి. ఇవి ఓపెన్ అవడం మూలాన ఇక్కడ బ్లడ్ ఉంది కదా,
ఈ బ్లడ్ ఎక్కడిలోకి పోతుంది? ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద పల్మనరీ ఆర్టరీ. సో దిస్ ఈస్ దట్ ఈస్ ద పల్మనరీ ఆర్టరీ. పల్మనరీ ఆర్టరీ గురించి ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను మీకు. పల్మనరీ ఆర్టరీ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? పల్మనరీ ఆర్టరీ is the only artery that carries impure blood. All other arteries, they carry pure blood except the pulmonary artery. The pulmonary artery carries the impure blood. That is the only artery in the human body which carries the impure blood. So right ventricle నుండి pulmonary artery లోకి ఆ బ్లడ్ పోతుంది. ట్రైకస్పిడ్ వాల్వ్ క్లోజ్ అవుతుంది, పల్మనరీ వాల్వ్స్ ఓపెన్ అవుతాయి. కంట్రాక్షన్ ఆఫ్ ద వెంట్రికల్స్ మూలాన ఇంప్యూర్ బ్లడ్ ఎక్కడికి పోతుంది? పల్మనరీ ఆర్టరీలోకి పోతుంది. పల్మనరీ ఆర్టరీ గోస్ అవుట్ ఆఫ్ ద హార్ట్ and then it bifurcates into 2 branches, and then each bifurcated branch of the pulmonary artery one enters into the right lung and one enters into the left lung లోకి right lung లోకి పోతుంది ఈ పల్మనరీ ఆర్టరీ. లంగ్స్ లో ఆటోమేటిక్ గా ఏం జరుగుతుంది? లంగ్స్ లో purification of the blood, deoxygenated blood gets oxygenated, deoxygenated blood అంటే that is what is called as purification. That is the function of the lungs. deoxygenated blood ఏంగా మారుతుంది? oxygenated blood గా మారుతుంది. oxygenated. So that is what is called as purification of blood. Deoxygenated blood అంటే ఏముంటుంది దీంట్లో? This will be having carbon dioxide. So carbon dioxide బయటికి వెళ్ళిపోతుంది. The oxygen will diffuse into the blood. Now the deoxygenated blood gets converted into oxygenated blood. ఆ విధంగా ఆక్సిజనేటెడ్ బ్లడ్ లంగ్స్ నుండి మళ్ళీ ఎక్కడికి వస్తుంది? ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద లెఫ్ట్ ఆరికల్ బై ద పల్మనరీ వీన్స్. ఇవి పల్మనరీ వీన్స్. ఈ పల్మనరీ వీన్స్ ఏం చేస్తాయి? ఇప్పుడు ప్యూరిఫైడ్ బ్లడ్, దట్ ఈస్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ద లంగ్స్ లో ఆక్సిజన్ డిఫ్యూజ్ అవుతుంది బ్లడ్ లోకి, కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపించబడుతుంది. అట్లాంటి ఆక్సిజనేటెడ్ బ్లడ్ పల్మనరీ వీన్స్ ద్వారా ఎక్కడిలోకి వస్తుంది? లెఫ్ట్ ఆరికల్ లోకి వస్తుంది. లెఫ్ట్ ఆరికల్ లోకి వచ్చిన ప్యూర్ బ్లడ్ ఎక్కడికి పోవాలి ఇప్పుడు? ఇట్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు ద లెఫ్ట్ వెంట్రికల్ లోకి ఎంటర్ అవ్వాలి. సో ఇప్పుడు ఈ ఆరికల్స్ కంట్రాక్ట్ అవ్వగానే blood will be pushed from the left auricle into the left ventricle, and the opening left auriculoventricular aperture is the left auriculoventricular aperture. This will be guarded by another valve. This will be guarded by another valve which is called as the bicuspid valve. Bicuspid valve. ఇది బైకస్పిడ్ వాల్వ్ కి ఇంకో నేమ్ ఉంటుంది, ద మిట్రల్ వాల్వ్ అన్నా బైకస్పిడ్ వాల్వ్ అన్నా ఒకటే. మళ్ళీ ఏదైనా వేరే పేరుతో వస్తే బ్లాంక్ ఫేస్ వేయద్దు. బైకస్పిడ్ వాల్వ్ అన్నా మిట్రల్ వాల్వ్ అన్నా ఒకటే. సో ఇప్పుడు ఈ లెఫ్ట్, దీన్ని ఏమంటారు? ఈ అపర్చర్ ని లెఫ్ట్ ఆరిక్యులో వెంట్రికులర్ అపర్చర్. ఈ లెఫ్ట్ ఆరిక్యులో వెంట్రికులర్ అపర్చర్ ని గార్డ్ చేసే వాల్వ్ పేరేంటి? The bicuspid valve guards the left auriculoventricular aperture. So in left auriculoventricular aperture blood left auricle నుండి left ventricle లోకి రాగానే ఈ bicuspid valve అనేది క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోతే ఇక్కడ మళ్ళీ ఇంకో బ్లడ్ వెసల్ ఉంటుంది లెఫ్ట్ వెంట్రికల్ లో. అదేంటి? ద సిస్టమిక్ అయోర్టా. దీనికి సిస్టమిక్ వాల్వ్స్ ఉంటాయి. This will be having lunar shaped systemic valves. So the blood ఎక్కడి నుండి? లెఫ్ట్ ఆరికల్ నుండి లెఫ్ట్ వెంట్రికల్ లోకి వచ్చింది. Immediately the bicuspid valves close and the ventricles will contract. The blood from the left ventricle will enter into the systemic aorta. ఇది systemic aorta. ఇది systemic అయోర్టా. సిస్టమిక్ అయోర్టా బయటికి వెళ్ళిపోతుంది, క్యారింగ్
సో ఇప్పుడు ప్యూర్ బ్లడ్ లెఫ్ట్ ఆరికల్ నుండి లెఫ్ట్ వెంట్రికల్ కి వచ్చిన తర్వాత ద బైకాస్పిడ్ వాల్వ్ ఆర్ అనదర్ నేమ్ ఐ టోల్డ్ యూ ఇట్స్ ద మిట్రల్ వాల్వ్. ఈ మిట్రల్ వాల్వ్ క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయినప్పుడు లెఫ్ట్ వెంట్రికల్ ఏమవుతుందంటే కంట్రాక్ట్ అవుతుంది. అప్పుడు ఇక్కడ నుండి ఇంకో ఆర్టరీ బిగిన్ అవుతుంది. బిగ్ ఆర్టరీ స్టార్ట్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ వెంట్రికల్. ఆ ఆర్టరీ ఏంటి? ద సిస్టమిక్ అయోర్టా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద సిస్టమిక్ అయోర్టా, ఆ బిగ్ ఆర్టరీ. ఆ సిస్టమిక్ అయోర్టా ఓపెనింగ్ ఇస్ గార్డెడ్ బై ద సిస్టమిక్ వాల్స్. ఆ సిస్టమిక్ వాల్స్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినప్పుడు బ్లడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ వెంట్రికల్, అంటే అది ప్యూర్ బ్లడ్ ఎంటర్ అవుతుంది. ఎక్కడికి? ద సిస్టమిక్ అయోర్టాలోకి ఎంటర్ అవుతుంది. సిస్టమిక్ అయోర్టా ఇంకా ద బిగ్గెస్ట్ ఆర్టరీ అన్నమాట. మన హ్యూమన్ బాడీలో బిగ్గెస్ట్ ఆర్టరీ ఏది అంటే ద సిస్టమిక్ అయోర్టా. ఇది బైఫర్కేట్ అయ్యి దిస్ డిస్ట్రిబ్యూట్స్ బ్లడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సెల్, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీకి ప్యూర్ బ్లడ్ అందించే ఆర్టరీ ఏది? ద సిస్టమిక్ aorta. It carries the pure blood to all parts. Distribution to all parts is done by the systemic aorta. So ఇది మళ్ళీ ఒకసారి ఒక బ్రీఫ్, లెట్స్ అండర్స్టాండ్ ఆల్ దిస్, ద మూవ్మెంట్ ఆఫ్ ద బ్లడ్ ఇన్ ద హార్ట్ ఇన్ బ్రీఫ్. మళ్ళీ ఇదంతా కొంచెం అంత పిచ్చి పిచ్చిగా ఉంది. మళ్ళీ మనం నీట్ గా ఒకసారి రీక్యాప్చులేషన్ చేద్దాం. ఇక్కడ we were discussing about once, let's recapitulate. పిల్లలు మీరు ఊరికినే వినడం కాదు, యూ షుడ్ గివ్ యువర్ కాన్సన్ట్రేషన్. యూ షుడ్ కాన్సన్ట్రేట్ అండ్ దెన్ అండర్స్టాండ్. కాన్సన్ట్రేషన్ కూడా చాలా ముఖ్యం. క్లాస్లో చెప్పడం కాదు కదా ఇది, మీరు సొంతంగా కాన్సన్ట్రేట్ చేసి వినాలి. సో మళ్ళీ వేసుకుందాం. ఇది రఫ్గా వేస్తున్నాను ఈసారి. Let's just roughly draw the structure of the heart. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇది డబల్ లైన్ చేసుకోండి. Now from so this is the heart. ఇది ఏం చెప్పాము? ఇదేంటి? రైట్ ఆరికల్, లెఫ్ట్ ఆరికల్, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్. సో ఇది హార్ట్. These are the 4 chambers of the heart. This is a recapitulation. So concentrate and listen. First నేను ఏం చెప్పాను? హార్ట్ లోకి caval veins, they pour their blood. Caval veins. So this is the identi, this is the superior vena cava or the precaval vein. Superior vena cava. ఇది ఎక్కడ నుండి బ్లడ్ తెస్తుంది? హెడ్ ప్లస్ నెక్. ఏ టైప్ ఆఫ్ బ్లడ్? ఇంప్యూర్ బ్లడ్. Impure blood from the head and neck is brought by the superior vena cava. And lower parts,
ఇది ఇన్ఫీరియర్ వీనా కావా, ఇది ఇంకో మేజర్ వీన్. దీన్ని ఏమంటారు? ఇన్ఫీరియర్ వీనా కావా ఆర్ ద పోస్ట్ క్యావల్ వెయిన్. హ్యాండ్స్, ట్రంక్, లెగ్స్ నుండి బ్లడ్ తెస్తుంది, ఇంప్యూర్ బ్లడ్. సో ఇవి క్యావల్ వెయిన్స్ తెచ్చే, మేజర్ వెయిన్స్ ఆఫ్ ద బాడీ తెచ్చే ఇంప్యూర్ బ్లడ్ మొత్తం ఎక్కడ డంప్ చేస్తాయి? రైట్ ఆర్కిల్లో డంప్ చేస్తాయి. ఫస్ట్ ఇప్పుడు రైట్ ఆర్కిల్లో ఉన్న ఇంప్యూర్ బ్లడ్ ఎక్కడికి పోవాలి? ఇట్ హ్యాస్ టు ఎంటర్ ద రైట్ వెంట్రికల్. సో ఇక్కడ ఇంకొక మేజర్ ఆర్టరీ ఉంటుంది. ఇట్స్ ఓపెనింగ్ విల్ బి ఇన్ టు ద రైట్ వెంట్రికల్. సో ఇది ఇట్లా బయటికి వెళ్ళిపోతుంది, బయటికి వెళ్ళి మళ్ళీ బైఫర్కేట్ అవుతుంది అనమాట. బయటికి వెళ్ళిపోయి బైఫర్కేట్ అయిపోతుంది. ఇది దిస్ ఈస్ ద పల్మనరీ ఆర్టరీ, ద పల్మనరీ ఆర్టరీ. సో ఇక్కడ ఈ పోర్ని ఏమంటారు? రైట్ ఆరిక్యులో వెంట్రికులర్ అపర్చర్ అంటారు ఈ పోర్ని. ఇక్కడ ఏముంటుంది? హియర్ యు హ్యావ్ ద వాల్స్. ఈ వాల్స్ ని ఏమంటారు? ఈ వాల్స్ ని ట్రైకస్పిడ్ వాల్స్ అంటారు. ట్రైకస్పిడ్ వాల్స్. పల్మనరీ వాల్స్ గాడ్ ద ఓపెనింగ్ ఆఫ్ ద పల్మనరీ ఆర్టరీ. ఇక్కడ ఉంటాయి పల్మనరీ వాల్స్. దే గైడ్ ద ఓపెనింగ్ ఆఫ్ ద పల్మనరీ ఆర్టరీ. పల్మనరీ వాల్స్ అన్నమాట. వాల్స్ ని దేనిగా పోల్చొచ్చు అని చెప్పాను? దే కెన్ బి కంపేర్ టు ద ట్రాఫిక్ పోలీస్. వాల్స్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? దే అలౌ ద యూనిడైరెక్షనల్ ఫ్లో ఆఫ్ బ్లడ్. యూనిడైరెక్షనల్ ఫ్లో ఆఫ్ బ్లడ్ అనేది సాధ్యపడుతుంది దేని వలన? వాల్స్ వలన. అవి ఏ విధంగా బ్లడ్ ని ఫ్లో చేయనిస్తాయి? రైట్ ఆర్కిల్ లోకి నుండి రైట్ వెంట్రికల్ లోకి. రైట్ వెంట్రికల్ లోకి బ్లడ్ రాగానే టైట్ గా క్లోజ్ అయిపోతాయి అన్నమాట. ట్రైకస్పిడ్ వాల్స్ విల్ క్లోజ్ and then the pulmonary valves will open and thereby blood from the right ventricle will now enter into the pulmonary aorta. Pulmonary aorta లోకి deoxygenated blood అన్నమాట. ఇది పల్మనరీ అయోర్టా బయటికి వెళ్ళి బైఫర్కేట్ అవుతుంది కదా. ద రైట్ పల్మనరీ ఆర్టరీ విల్ ఎంటర్ ఇంటూ ద రైట్ లంగ్ అండ్ ద రైట్ లంగ్ లోకి రైట్ పల్మనరీ ఆర్టరీ వెళ్తుంది. అట్లానే లెఫ్ట్ లంగ్ లోకి లెఫ్ట్ పల్మనరీ ఆర్టరీ వెళ్తుంది. లంగ్స్ మధ్య కదా హార్ట్ ఉండేది, లంగ్స్ లోకి వెళ్తుంది బ్లడ్ అంతా. ఈ లంగ్స్ లో ఏం జరుగుతుంది? ప్యూరిఫికేషన్. deoxygenated blood gets oxidized, it gets oxygenated. Deoxygenated blood oxygenated blood ga maarutundi. That is what we call as the pure blood. Now through the pulmonary vein ద్వారా ఆ ఆక్సిజనేటెడ్ బ్లడ్ మొత్తం దేనిలోకి వస్తుంది? ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద లెఫ్ట్ ఆరికిల్. లెఫ్ట్ ఆరికిల్ లోకి ఎంటర్ అవుతుంది ఆ బ్లడ్ అంతా. ఏది? ఆక్సిజనేటెడ్ బ్లడ్ త్రూ ద పల్మనరీ వీన్. అంటే బ్రింగింగ్ బ్లడ్ ఫ్రమ్ ద లంగ్స్. లంగ్స్ నుండి తెస్తుంది ఈ వీన్. లంగ్స్ నుండి తెచ్చి ఈ పల్మనరీ వీన్ ఆ బ్లడ్ ని దేంట్లోకి డంప్ చేస్తుంది? లెఫ్ట్ ఆర్కిల్ లోకి డంప్ చేస్తుంది. ఇక్కడ లెఫ్ట్ వెంట్రికల్ లో ఇంకొక పెద్ద ఆర్టరీ ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ వెంట్రికల్ లో ఒక పెద్ద ఆర్టరీ ఓపెన్ అవుతుంది, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ద సిస్టమిక్ అయోర్టా. ఈ సిస్టమిక్ అయోర్టా బయటికి వెళ్ళి ఇట్ ఈస్ ద మెయిన్ బిగ్గెస్ట్ ఆర్టరీ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఇట్ బైఫర్కేట్స్ అండ్ ఇట్ ఈస్ దిస్ ఈస్ ద సిస్టమిక్ అయోర్టా. ఇది సిస్టమిక్ అయోర్టా. సో ఇప్పుడు బ్లడ్ లెఫ్ట్ ఆర్కిల్ నుండి లెఫ్ట్ వెంట్రికల్ లోకి వస్తుంది. లెఫ్ట్ వెంట్రికల్ ఇక్కడ ఒక ఓపెనింగ్ ఉంటుంది, అపర్చర్. ఈ అపర్చర్ ని ఏమంటారు? లెఫ్ట్ ఆరిక్యులో వెంట్రికులర్ అపర్చర్ విచ్ ఈస్ గార్డెడ్ బై వాల్స్. ఇక్కడ ఉండే వాల్స్ పేరేంటి? ద బైకస్పిడ్ వాల్వ్. ద బైకస్పిడ్ వాల్వ్ ఆర్ దీనికి ఇంకో పేరేంటి? ద మిట్రల్ వాల్వ్. బైకస్పిడ్ వాల్వ్ ఆర్ ద మిట్రల్ వాల్వ్. బైకస్పిడ్ వాల్వ్ అన్న మిట్రల్ వాల్వ్ అన్న ఒకటే. అది దేని ఓపెనింగ్? లెఫ్ట్ ఆరిక్యులో వెంట్రికులర్ అపర్చర్ యొక్క ఓపెనింగ్ ని గార్డ్ చేస్తుంది. ఎప్పుడైతే లెఫ్ట్ ఆర్కిల్ నుండి ప్యూర్ బ్లడ్ లెఫ్ట్ వెంట్రికల్ లోకి వచ్చిందో ఈ వాల్వ్ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు సిస్టమిక్ వాల్వ్స్ అనేవి ఉంటాయి సిస్టమిక్ అయోర్టా ఓపెనింగ్ దగ్గర. ఈ సిస్టమిక్ వాల్వ్స్ ఓపెన్ అవుతాయి. లెఫ్ట్ ఆర్కిల్ నుండి ప్యూర్ బ్లడ్ ఎక్కడిలోకి పోతుంది? ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద సిస్టమిక్ అయోర్టా. సిస్టమిక్ అయోర్టా ద్వారా బాడీ పార్ట్స్ అన్నిటికీ ఈ ప్యూర్ బ్లడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది.
అర్థమైంది అనుకుంటాను మీకు, జర్నీ ఆఫ్ ద బ్లడ్ ఇన్ ద హార్ట్. సో దిస్ ఈస్ హౌ ద ఫ్లో ఆఫ్ ద బ్లడ్ టేక్స్ ప్లేస్. Flow of the blood takes place in the human heart. First, the right side of the heart, that is the right auricle and the right ventricle, consist of impure blood. ఈ ఇంప్యూర్ బ్లడ్ ఎక్కడి నుండి వస్తుంది అంటే క్యావల్ వెయిన్స్ ద్వారా, మేజర్ వెయిన్స్ ఆఫ్ ద బాడీ dump the impure blood into the right auricle, and that blood from the right auricle now enters into the right ventricle. This right auriculoventricular aperture is guarded by the tricuspid valve. సో ఈ విధంగానమాట ఫ్లో ఆఫ్ బ్లడ్ అనేది జరిగేది. ఇక్కడ నుండి మళ్ళీ లంగ్స్కి వెళ్తుంది. లంగ్స్ నుండి ప్యూరిఫై అయిన బ్లడ్ మళ్ళీ పల్మనరీ వెయిన్స్ ద్వారా ఎక్కడికి వస్తుంది? లెఫ్ట్ ఆరికిల్లోకి వస్తుంది. లెఫ్ట్ ఆరికిల్ నుండి మళ్ళీ లెఫ్ట్ వెంట్రికిల్ నుండి ఆ బ్లడ్, ఆ ప్యూరిఫైడ్ బ్లడ్, ఆక్సిజనేటెడ్ బ్లడ్ మొత్తం ఎక్కడిలోకి పోతుంది? సిస్టమిక్ అయోర్టాలోకి పోతుంది. బ్లడ్ సిస్టమిక్ అయోర్టాలోకి పోతుంది. సో ఆ విధంగా సిస్టమిక్ అయోర్టా నుండి ఆ బ్లడ్ అంతా ఎక్కడికి? డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అయిపోతుంది. సో మీరు కాన్సన్ట్రేషన్తో వింటేనేనా ఇవి అర్థమయ్యేది. ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే, ఎడ్యుకేషన్ సిస్టంలో మనం ఎప్పుడూ చూడలేదు ఇట్లాంటి పాండమిక్ సిచ్యుయేషన్ రావడము, ఇట్లా ఆన్లైన్లో క్లాసులు చెప్పాల్సిన అవసరం వస్తుందని మీరు అనుకోలేదు, మేము అనుకోలేదు. కానీ ఇవి తప్పని పరిస్థితులు అన్నమాట. సో మీకు అవైలబిలిటీ ఉన్న ఫెసిలిటీస్ని బాగా వాడుకుంటూ మీ అంతటి మీరు ఆ విధంగా మీరు కాన్సన్ట్రేట్ చేసి వింటే మీకు అర్థం అవుతుంది. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి. ఫోన్ చేసి డౌట్ క్లారిఫికేషన్ చేసుకోండి. కానీ రెగ్యులర్గా కంటిన్యూస్గా క్లాసెస్ అదే అందుకని మీకు వీలున్నప్పుడు చూసుకుంటారని మళ్ళీ మీకు సెల్ ఎప్పుడు అందుబాటులో ఉంటే అప్పుడు ఆన్ చేసుకొని క్లాసెస్ చూడండి. మీకు ఇదివరకు మీ 10th క్లాస్ వాళ్ళకి ఇదివరకు కూడా అసైన్మెంట్స్ ఇచ్చాం కదా, నేను కూడా ఇచ్చాను, స్రవంతి మేడం కూడా ఇచ్చారు అసైన్మెంట్స్. నెక్స్ట్ మండే అంటే 24th మేము నెక్స్ట్ మండే మేము స్కూల్కు వస్తాము. మీరు మేము ఇచ్చిన ప్రీవియస్ అసైన్మెంట్స్ అవన్నీ చెప్పాను కదా ఒక నోట్బుక్లో చేయండి అని. అవన్నీ మీరు ఏ విధంగానైనా సరే మీరే స్కూల్కి వెళ్ళక్కర్లేదు, మీ బ్రదర్స్ లేకపోతే మీ పేరెంట్స్ ద్వారానైనా సరే వెళ్ళి స్కూల్లో పెట్టించేయండి. మేము అవి ఫాలో అప్ చేస్తాం, కరెక్షన్ చేసి తర్వాత మీరు తీసుకోవచ్చు. మీరు వెళ్ళి అక్కడ ఉండడం అట్లా చేయొద్దు. మీ ఎవరి చేత అయినా పంపించండి, ఏది 24 లోపల వెళ్ళి అక్కడ పెట్టించేసేయండి. మేము 24 వచ్చినప్పుడు చూస్తాం. అది వీలైతేనే. మళ్ళీ కొందరు ఏదో వేరే ఊర్లో ఉన్నాం అట్లా ఫోన్ చేస్తున్నారు. మీకు కుదరకపోతే కుదిరినప్పుడు చూసుకోవచ్చు. ఎవరైతే గోస్పాడులో ఉన్నారో లేకపోతే పసురుపాడు, యాలూరు, ఏదన్నా మీ బ్రదర్స్ ఏమన్నా బైక్ మీద వెళ్తున్నా సరే అక్కడ నాగరాజ్కి ఇచ్చేస్తే నాగరాజ్ తీసుకొని పెడతాడు బుక్ పక్కన. మేము మండే వచ్చినప్పుడు కరెక్షన్ చేస్తాం. ఏది అసైన్మెంట్స్ ఇచ్చాం కదా మొదటి నుండి, ఆ ఇచ్చినవన్నీ చేయండి. ఇంకా ఈ లెసన్ కొంచెం ఇంకో పేస్ కొంచెం పెంచుతాను ఇది, ఎందుకంటే ఇది పెద్ద లెసన్ చాలా ఇంపార్టెంట్ లెసన్ ఇది, అందుకని స్లోగా పోతున్నాను. తర్వాత మీకు దీంట్లో కూడా హోంవర్క్లు ఇవ్వడం మొదలు పెడతాను. ఇప్పటి వరకు ఒక 6-7 వర్క్ షీట్స్ ఇచ్చినట్టున్నాను. అవన్నీ కంప్లీట్ చేయండి. 24th కల్లా మీరు అది వీలైన వాళ్ళందరూ మీరు స్కూల్లో వెళ్ళినప్పుడు అక్కడ రామకృష్ణ కానీ లేకపోతే నాగరాజు కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇట్లా ఎన్ఎస్ హోంవర్క్ బుక్ అని చెప్పి ఇచ్చేయండి. అట్లానే స్రవంతి మేడం కూడా మీకు వర్క్స్ ఇస్తున్నారంట కదా, స్రవంతి మేడం ఇచ్చిన వర్క్స్ కూడా, ఆ బుక్ కూడా మేడం కూడా మండే వస్తారు కాబట్టి ఆ బుక్స్ అక్కడ పెట్టించేస్తే మేము కరెక్షన్ చేస్తాం అన్నమాట. సో మీరు రెగ్యులర్గా క్లాసెస్ ఫాలో అవుతుండండి, ఇచ్చిన వర్క్స్ చేయండి. మండే తెచ్చి అక్కడ సబ్మిట్ చేయండి. మేము మండే చూసేస్తాము. ఏదన్నా సజెషన్స్ అయితే ఆ బుక్లో రాస్తాము. మళ్ళీ మీరు ఆ బుక్ని ట్యూస్డే తీసుకెళ్ళచ్చు. అంతేగాని మీరు మండే రావాల్సిన అవసరం లేదు. బుక్ అక్కడ ఉండేటట్టు చూడండి మండే కల్లా. సో ఈ విధంగా క్లాసెస్ కంటిన్యూ చేసుకుంటున్నాము. ఇప్పటి వరకు అర్థమైంది అనుకుంటాను. సో హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఆల్ ద బెస్ట్. కంటిన్యూ స్టడీయింగ్. విన్నప్పుడు కాన్సన్ట్రేషన్తో వింటుండండి. ఓకే నాన్న, బాయ్.